వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ప్రారంభమైనప్పటి నుంచి జరిగిన 2 ఫైనల్ మ్యాచ్లోనూ టీమిండియా ఫైనల్ కు చేరుకుంది. కానీ 2 సార్లు ఓటమితో నిరాశపరిచింది. కానీ ముచ్చటగా 3వసారి ఫైనల్ చేరి కప్పు గెలవాలన్న టీమిండియా ఆశలు ప్రస్తుతం నెరవేరేలా కనిపించడం లేదు. బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో కనీసం 4 లేదా 3 మ్యాచ్లు గెలవాల్సిన పరిస్థితుల్లో ఇప్పటి వరకు జరిగిన 4 టెస్టుల్లో 2 మ్యాచ్లో ఓడిపోయి 1 మ్యాచ్ విజయంతో 2-1తో వెనకబడిపోయింది. దీంతో మిగిలిన చివరి టెస్టు మ్యాచ్ సిడ్నీ వేదికగా ఈ నెల 3వ తేదీ నుంచి జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే WTC ఫైనల్ చేరేందుకు ఆశలు నిలుస్తాయి. ఈ క్రమంలో సిడ్నీ వేదికగా జరగబోయే చివరి టెస్ట్ మ్యాచ్ లో భారమంతా టీమిండియా బ్యాటర్లపైనే. ఎందుకంటే ఈ సిరీస్ అశాంతం ఎక్కువగా నిరాశపరిచింది టీమిండియా బ్యాటర్లే. ముఖ్యంగా సీనియర్ బ్యాటర్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేలో ఫామ్ టీమిండియాని పీకలోతు కష్టాల పడేస్తుంది. ఇప్పటికే అభిమానుల వీరిద్దరిపై తీవ్ర అసంతృప్తి ఉంది. టెస్ట్ క్రికెట్ ను వదిలేసి వెళ్లిపోండి అంటూ సోషల్ మీడియాలో దండెత్తుతున్నారు. ఈ క్రమంలో చివరి మ్యాచ్ ఆడతారా లేదా అనే అనుమానంపై సందిగ్ధత నెలకొంది. కానీ తెలుస్తున్న సమాచారం మేరకు చివరి టెస్టులో రోహిత్ శర్మ, కోహ్లీ ఆడుతారనే ఖచ్చితమైన సంకేతాలు వినబడుతున్నాయి. ఎందుకంటే వీరికి టీం మేనేజ్మెంట్ చివరి అవకాశంగా ఈ మ్యాచ్ ప్లేయింగ్ 11 లో చోటు కల్పించాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ చివరి మ్యాచ్ లో టీమిండియా ఓడిపోతే తదుపరి టెస్టులకు వీరిద్దరిని ఎంపిక చేసే అవకాశాలు, ముఖ్యంగా రోహిత్ శర్మనైతే తనకి ఇదే చివరి టెస్ట్ మ్యాచ్. దీంతో రోకో జోడికి సిడ్నీ టెస్టే చావో రేవో లాంటిది. అయితే ఈ మ్యాచ్ కోసం ప్లేయింగ్ 11 లో ఎటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపించడం లేదు. సిడ్నీ టెస్టు 2వ రోజు నుంచే స్పిన్నర్లకు అనుకూలంగా మారనుంది. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ సుందర్, జడేజా స్పిన్నర్లుగా కొనసాగనున్నారు. ఫాస్ట్ బౌలర్లుగా బుమ్రా, ఆకాశ్ దీప్, సిరాజులు ఖాయం. అయితే ఈ మ్యాచ్ కోసం మార్పు ఏదైనా ఉందంటే అది ఓపెనింగ్ విషయంలోనే. మరోసారి కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సిరీస్ లో 2-3 టెస్టుల్లో 6వ స్థానంలో వచ్చిన రోహిత్ శర్మ పూర్తిగా విఫలమయ్యాడు. అయితే 4వ టెస్టులో మళ్లీ ఓపెనర్ గా వచ్చాడు, కానీ అక్కడ కూడా విఫలమయ్యాడు. దీంతో విమర్శలు ఎదుర్కొంటున్న రోహిత్ శర్మ తిరిగి మళ్లీ యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ని ఓపెనర్ గా పంపించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే రోహిత్ 6వ స్థానంలో కాకుండా ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ చేయనున్నాడు. ఇలా బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పు తప్ప ప్లేయింగ్ 11 లో మార్పులు ఉండే అవకాశం కనిపించడం లేదు. అంటే 4వ టెస్టుతో బరిలోకి దిగిన టీంతోనే ఈ చివరి టెస్టులో కూడా టీమిండియా ప్లేయింగ్ 11 ఉండనుంది.